రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. హైదరాబాద్ నగరంతో పాటు అన్ని జిల్లాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశారు. లబ్ధిదారులు అప్లికేషన్లు ఇవ్వడానికి ఉదయం నుంచే బారులు తీరారు. దరఖాస్తులు నింపడానికి హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. ఫారంలో వివరాలు నింపడంతో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ జత చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక తెల్లవారుజాము నుండే మీ సేవా సెంటర్ వద్ద ప్రజలు దరఖాస్తు చేసుకోవడానికి భారీ క్యూ లైన్లో నిల్చున్నారు. నేటి నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇప్పటికే ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని మొత్తం 12,679 గ్రామ పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులు, డివిజన్లతో కలిపి 16,395 చోట్ల ప్రజాపాలన ప్రోగ్రాం నిర్వహించనున్నారు. ఇందుకోసం మొత్తం 3,714 టీములు ఏర్పాటయ్యాయి. ప్రతి 100 మంది ప్రజలకు ఒక కౌంటర్ చొప్పున దరఖాస్తులు ఫిల్ చేయనున్నారు. అయితే దరఖాస్తు ఫారం ఆఖరి పేజీలో పేరు, అడ్రస్, ఏ స్కీమ్లకు దరఖాస్తు చేసుకున్నారో వాటిపై టిక్ చేసి రసీదు మీకు ఇస్తారు. దానిపై రసీదు నెంబర్ కూడా ఉంటుంది. మీరు అప్లై చేసినట్లు మీ దగ్గర ఉండే రుజువు అదే కాబట్టి దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలని అధికారులు చెప్తున్నారు.